బ్రో, ఏపీ రాజకీయాల గురించి నీ మాటల్లో. పవన్ కళ్యాణ్ అన్న చాలా మంచి కార్యక్రమాలు చేస్తుండ్రు, మంచిగా ముందుకెళ్తుండ్రు. అలాగే మోడీ గారితో చాలా క్లోజ్గా ఉండడం కానీ, పవన్ కళ్యాణ్ అన్న అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇట్లా క్లోజ్గా ఉండడం కానీ, అక్కడ నుంచి కేంద్రం నుంచి నిధులు తేవడం కానీ, ఇప్పుడు మొన్ననే అమరావతి కట్టకడం కానీ, ల్యాండ్ మార్కుగా అమరావతి అవ్వబోతుంది. అక్కడ మెట్రో కానీ, లేదంటే ఇప్పుడు విమానాలు ఏవైతే ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ కానీ ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది అన్న అక్కడైతే నిజంగా. సో కేంద్రం నుంచి ఎన్నో నిధులు తేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తుండే పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా చెప్పాలన్నా ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా నిత్యం ప్రజల్లో ఉండడం కానీ, మొన్న చూసిన నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పులు లేకపోతే చెప్పులు ఇమ్మీడియట్లీగా అసలు వాళ్ళందరికీ చెప్పులు వేయండి అని పంపించడం కానీ, నిజంగా ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అన్న పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా ఇన్ని ప్రభుత్వాలు చూసినా కానీ నేను అసలు ఒక్క నాయకుడు అంటే మంచిగా అనిపించలేదన్న నాకు. పవన్ కళ్యాణ్ అన్న చూస్తే అసలు ఎంత గొప్ప వ్యక్తి నిజంగా. ఈయన సీఎం అయితే నిజంగా ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీర్చిదిద్దుతాడు అనుకున్నా నేను. నెక్స్ట్ సీఎం ఆయన కావాలని నాకుందన్న. ఇప్పుడు అలాంటి సీఎం రేస్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ప్రకాష్ రాజ్ గారు ఒక విమర్శ అయితే చేశారు. అంటే బీజేపీ నిన్ను వాడుకుంటుంది అని చెప్పి, నువ్వు లోకల్ ట్రైన్ అలాంటి విమర్శల మీద నీ అభిప్రాయం ఏంటి? నేను ప్రకాష్ రాజ్ గారికి ఒకటే చెప్తున్నా, మీకెందుకు సార్? మీరు సినిమాలు తీసుకుంటుండ్రు, సినిమాలు తీసుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ అన్న గురించి నీకెందుకు? అసలు వాళ్ళ ప్రకాష్ రాజ్ ఊరేది, ఆయన ఎక్కడ ఉండేవాడు అది తెలుసా? అసలు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అంటే ఆయన ఊరేంది, ఆయన ప్రాంతం ఏది, ఆయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడి వాడు? పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడడానికి ఈయనెవరు? పవన్ కళ్యాణ్ అన్న అదన్న చేస్తుడు, నువ్వేం చేస్తున్నావయ్యా? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వెవరు అసలు? పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది అంటున్నా. నీకేం హక్కు ఉందని మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ అన్న గురించి? ఆయన ఏదన్నా చేస్తాడు, నీకెందుకు? నీది నువ్వు చేసుకో, నీది నువ్వు గడుక్కో ముందు. ఆయన అదన్నా చేస్తుండు కదా. రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలను ఆదుకోవడం కానీ, ఇవన్నీ చూస్తే నీకు కళ్ళు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడకుండా ఎట్టబడితే అట్లా మాట్లాడతావు నువ్వు. నీకు డబ్బులు ఉండవచ్చు, అహంకారం ఉండొచ్చు, అది పనికిరాదు ఎప్పటికీ. ఇక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ అన్న. నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా వాడిని ఏం చేయాలనో అక్కడనే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తెలుసు. అది ఆయనకు తెలియదు, ఇంకా ఒకసారి దెబ్బతింటే కానీ తెలియదు. ఆయన పేరు ప్రకాష్ రాజ్ గారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు సినిమాలు చేసుకుంటున్నారు, సినిమాల్లో కొద్దిగా పేరున్న వ్యక్తి. సో తెలుగులో గిట ఆదరిస్తారు. మీకు ఆ పేరు ఉంది, ఆ పేరు చెడగొట్టుకోవద్దు అంటున్నా. అది అలాగే ఇప్పుడు జగన్ గారు కూడా ఇంకేముంది, అయిపోయింది, వచ్చేస్తున్నా 2.0 జస్ట్ 3 సంవత్సరాలే అంటున్నారు. ఆయన గురించి 2.0 కాదు, 3.0 కాదు, 4 కాదు, 5 కాదు. నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా సరే నువ్వు వచ్చేది లేదు. కేంద్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ అన్న, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వంతో చాలా క్లోజ్గా ఉన్నారు. అటువంటిది మళ్ళీ జగన్ అన్న వస్తాడు 2 వేసుకుని అంటే నువ్వు 3.5 10 వేసినా నువ్వు రావు. ఏం చేసింది తెలుసా అన్న? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఖజానా ఖాళీ చేసేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఎన్నో నిధులు తెస్తుండ్రు. ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండు. ఇప్పుడు వచ్చి ఏ రోజైనా 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏమైనా తెచ్చిండా జగన్ అన్న? ఏం చేయలే కదా. ఇప్పుడు ఈయన చేస్తుంటే మీటింగ్ పెట్టేసరికి ఇన్ని కోట్లు అయినాయి. ఇది వీళ్ళ ఆ బాధని ఓర్చుకోలేకపోతుంది. ఏంటంటే ఓడిపోయిన ధీమల ఆ బాధని, మేము ఎందుకు ఓడిపోయినామని బాధ ఒకటి ఉంది వాళ్ళకి. సో ఏదేదో విమర్శలు చేస్తుంది కానీ అవన్నీ ఏమో ఈ పార్టీకి ఎంత పూర్తి కానీ వేస్ట్ మాటలు అన్నీ నాకు తెలిసి. ఇవన్నీ తీసుకున్న ఏవైతే మాటలు వ్యాఖ్యలు చేస్తుండో ఎన్నో ఉన్నాయి కానీ ఇంకా ఇవన్నీ మనకొద్దు. కానీ జగన్ అన్న 2 కాదు 10 వేసుకున్నా 100 పాయింట్లు వేసుకున్న గిట రాడు, అదైతే కన్ఫర్మ్. టోటల్గా ఒక మొక్కలో చెప్పాలంటే ఏం చెప్తావు? కూటమి ప్రభుత్వం అన్న ప్రజల్లోకి మంచి చేయడానికే వచ్చింది కూటమి ప్రభుత్వం. సో అది. థ్యాంక్ యూ. భయ్య, ఏపీ ప్రభుత్వం గురించి నీ మాటలో చెప్పమంటే ఏం చెప్తావు? అన్న, ఏపీ ప్రభుత్వము ఈరోజు పేద ప్రజలు తింటుంటారంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు సుఖంగా ఉంటారంటే ప్రజలు వాళ్ళే. ముందు లేదన్న సుఖం,
నేనే బీటెక్ ఫైనల్స్ చేశా. జాబ్ లేక అడుక్కొని బతుకుతాను ఇప్పుడు. ఆయన ఒక్క అన్నం పెట్టాడు, అన్నం పడుకుంటే తెలుసా. ఇప్పుడు అలాంటప్పుడు అన్న క్యాంటీన్స్ మీలాంటి కష్టపడి అలా కాకుండా కష్టపడతామంటే పని లేదు, మన సుఖం బాడీ అయిపోయింది, వెళ్ళలేము. టాప్ క్రికెట్ నేను శ్రీకాకుళం డిస్టిక్ ఎర్రంనాయుడు ఇంటి పక్కన ఆడేసి గేమ్ కూడా ఆడి వచ్చి నా కొడుకుని నేను. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యారు మరి? ఎందుకంటే జాబులు లేవన్నా, ఇంట్లో ఎంట్రీ లేదు, ఏం చేయను. ఓకే, గత ప్రభుత్వంలో జాబులు లేక ఇలా అంతేనన్నా. గత ప్రభుత్వం ఏం చేసిందన్నా, అలా పథకాలు గీతకాలు పెట్టారు. అలా పిల్ల పుడితే పథకము, అల్లది పుడితే పథకము, గొడ్డు పుడితే పథకం అని కుర్రోళ్ళకి ఏ జాబులు ఇచ్చారన్న. నాలాంటి కుర్రోళ్ళు చాలామంది వేస్ట్గా బతుకుతున్నారన్న. సంపాదన లేకపోతే ఇంట్లో మనకి అడిగే దిక్కి ఎవరు లేడన్న. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉద్యోగాలు గట్టా ఇస్తుందా మరి? అన్న ఇప్పుడున్న ప్రభుత్వంకి అదే ట్రై చేస్తున్నా. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఇంకా జాబ్ దొరుకుతుంది అనుకుని కొంచెం మాకంటూ మనశ్శాంతి ఉంది. దొరికితే మేము మంచి ఏసీలో కూర్చొని జాబ్ చేస్తామన్న. చదువుకున్నాం, చాలా డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టారు, లక్షలు ఖర్చు పెట్టారు. మేము రైతు పెట్టలేమన్నా, చాలా లక్షలు ఖర్చు పెట్టారు, కానీ జాబులు లేక ఓడిపోయినామన్న. క్రికెటర్ అంటున్నాం, మరి అప్పుడు జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర క్రికెట్ ఏవో పెట్టారు, అప్పుడేమీ రాలేదా? రాలేదన్న. వెళ్ళాను, నేషనల్ దాకా వెళ్ళాను, కానీ లాస్ట్ మినిట్లో లాగేశారన్న బయటకి. అక్కడ అమౌంట్ కట్టారు వీళ్ళు. ఓకే, వెళ్ళావా రీసెంట్గా ఏపీ వెళ్ళావా? ఏపీ నాది ఏపీయేనన్న. అదే ఇప్పుడు అక్కడ లిక్కర్ ఎలా ఉంది ఇప్పుడు? ఏం నిక్కర లిక్కర్ మందు అంటే ఇంతకుముందు కల్తీ మందు ఉంది అన్నారు, ఇప్పుడేమో పర్లేదన్న. నాకు తెలిసిన మట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు. నీడికి వెళ్తాను తాగుతుంటారు, నీడికి వెళ్ళిపోతుంటారు, ఎవడు మట్టుగా ఇంటికి వెళ్తుంటారు, కానీ పర్లే. కానీ ఒకటన్నా, చదువుకుని కుర్రోళ్ళకి జాబులు ఇప్పించండి అన్న. మీకు దండం పెట్టేది అదేనన్న. అన్న బీటెక్ ఫైనల్స్ టాపర్ నేను ఇక్కడ. నువ్వు ఏ లాంగ్వేజ్లో మాట్లాడలేమన్నా మాట్లాడతా, కానీ ఇక్కడ జాబులు లేక ఇదో ఏం చేస్తాను తెలుసా, అలా పార్క్ దగ్గర పడుకున్నా. ఆయన వచ్చి భోజనం పెట్టాడు అన్న, ఆయన వచ్చి భోజనం పెట్టాడు. కావాలంటే అడుగు, అబద్ధం అన్న. సరే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే చేస్తుందని నీకు నమ్మకం ఉంది కదా? నమ్మకం ఉందన్న. ఈ ప్రభుత్వం ఇదే కంటిన్యూ అన్న. ఇంకా మా డిస్టిక్లో ఈ ప్రభుత్వం మించేది ఇంకెవ్వడు లేడన్న. జగన్ అన్న రావాలంటే జగన్ ఇంకా వేస్ట్ బిక్కర్. జగన్ నేను చెప్తా, చెప్పు ఎన్ని ఉన్నాయి? సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, టాప్ ఫ్లోర్ ఫార్మ్ హౌస్ ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాను ఈ ఆస్తులు? ఎవరి సొమ్మన్నా, ఎవరిది ఇది అన్న? పేదోడికి పెట్టు, ఒక లైఫ్ అంటే చూపెట్టు. అమరావతి ఆఫీసు పోయినా మేము. ఇప్పుడు రాజధానుల గురించి గత ప్రభుత్వం 3 రాజధానులు పెట్టారు, కానీ ఏది అవ్వలేదు. ఇప్పుడైతే మాత్రం అమరావతికి మోడీ గారు కూడా వచ్చి మొన్నే ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా పెద్ద, అంటే ప్రపంచం చూసేలా చేస్తాను. దాని గురించి అన్న, అది రాజధాని అయితే బాగా అన్న. అమరావతి అయిందనుకో మాకు ఇంకా టెన్షన్ లేదన్న. మాకు ఇక్కడ మా డిస్టిక్ నుంచి ఇక్కడ నీరు రాదంటే స్టేట్ వేరే అన్న. మేము బంద్ చేస్తామంటే నీరు ఇంకా రాదు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మా దగ్గర నుంచి వాటర్ బంద్ చేస్తారంటే ఇక్కడ నీరు లేవన్న. హైదరాబాద్ నీరే లేదు, హైదరాబాద్ డిస్టిక్కి నీరే లేదన్న. వాస్తవం నేను చెప్తానన్న. ఎందుకంటే మాకు గోదావరి పుష్కలం నీరు, గోదావరి యమున పుష్కలం నీరు అన్న. వాళ్ళు ఏమంటే ఇక్కడ స్టేట్కి వదిలేసారు అంతే. హోటల్కి అయితే బాగా చేస్తుందంట ప్రభుత్వం ఎక్సలెంట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. అడిగిన దానికి పెడతాండ్రు అన్న, పెడతాడు. ఆకలి అన్నడికి అన్నం పెడతాడు అన్న. అది ప్రభుత్వం కావాలా. అన్న క్యాంటీన్ వెళ్ళావా? అన్న క్యాంటీన్కి వెళ్ళలేదన్న, ఇక్కడ నాకు తెలియదు, కొత్తగా వచ్చాను నేను. ఓకే, అన్నీ ఉన్నాయన్న. జగన్ వాళ్ళ చెల్లి కూడా దెబ్బలాడింది, కానీ నాడికి ఎన్ని వేల కోట్లు ఆస్తుందో మాకు తెలుసు అన్న. నువ్వు కోరుకున్నట్టు ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఉద్యోగాలు రావాలన్న, ఒక్క హెల్ప్ చేయన్న. నువ్వు వస్తాయి, కంపల్సరీ ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి. నా ఉద్యోగాలు బీటెక్ ఫైనల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్యూటర్ ముందు కూకుంటామంటే రావట్లేదన్న. 30 కంపెనీలు తిరిగాను హైదరాబాద్లో. చూశారు కదా, గత ప్రభుత్వంలో అయితే రాలేదు, ఈ ప్రభుత్వం అయితే కంపల్సరీ ఉద్యోగాలు ఇస్తూ ఉంటున్నారు, ఆల్రెడీ ఇస్తున్నారు కూడా. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ అష్రఫ్తో ఆదిత్య యాంకర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.